ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోతూ వస్తున్న టైంలో ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ ఓటమి తర్వాత వాళ్ళు తీసుకునే ఆ రిక్రియేషన్ టైంని కూడా. అంటే వాళ్ళు అనుకున్నంత అవసరమైనంత నెట్ ప్రాక్టీస్కి ఛాన్సెస్ టైం ఇవ్వట్లేదేమో అన్న వాదన లేదంటే ట్రోలింగ్ జరుగుతోంది. ఏమంటారు? నెట్ ప్రాక్టీస్ ఏమైనా మిస్ అయ్యారంటారా? ఓటమికి అది కూడా ఒక రీజన్గా అనుకోవాలా? ఇదంతా సోషల్ మీడియాలో వచ్చే, అంటే సరిగ్గా గేమ్ సరిగ్గా తెలియని వాళ్ళు ఏదో నోటికి వచ్చిన కీబోర్డ్ చేతిలో ఉంటుంది, ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు. కోచెస్ ఉన్నారండి అక్కడ, చాలా చాలా ఎక్స్పీరియన్స్. ముత్తయ్య మురళీధరన్, డేనియల్ వెట్టోరీ లాంటి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎన్నో సంవత్సరాల పాటు ఆడి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు అక్కడ. దే నో వాట్ టు డూ అండ్ వెన్ టు డూ. సో ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చేసినంత రోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేసినంత మాత్రాన మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కాదు. మీకు ఏంటంటే ఆల్రెడీ మీరు ఒక నెగటివ్ దీంట్లోకి వచ్చేసారు, ఫామ్ కోల్పోయారు, ఒక నెగటివ్ వైబ్స్ లో ఉన్నారు మీరు. అలాంటప్పుడు మీరు దాని నుంచి స్విచ్ ఆఫ్ అయిపోతే మీకు బాగుంటుంది. మళ్ళీ ఒక ఫ్రెష్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేయాలి. 1 వీక్ గ్యాప్ వచ్చింది లాస్ట్, ఇంతకుముందు వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడిన దానికి 1 వీక్ గ్యాప్ వస్తే టీమ్ మేనేజ్మెంట్ నేను అప్రిషియేట్ చేస్తాను. వీళ్ళందరినీ మాల్దీవ్స్ చాలా మాల్దీవ్స్ ట్రిప్ అంటే ఎంత తక్కువ ఖర్చు ఏం కాదు. మాల్దీవ్స్ తీసుకెళ్లి వాళ్ళందరినీ అక్కడ రిలాక్స్ అయ్యేలా చేశారు. సో రిమైనింగ్ మ్యాచెస్ లో మీరు ఒక ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయండి. 1 వీక్ గ్యాప్ వచ్చింది, ఈసారి మనకి సీజన్ సరిగ్గా స్టార్ట్ కాలేదు. సో ఒక్కసారి మనం బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అది ఒక ప్రయత్నం చేశారు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, అది వేరే విషయం. బట్ ఆ ప్రయత్నం అయితే చేశారు. దాన్ని ఐ అప్రిషియేట్ ద టీమ్ మేనేజ్మెంట్. అంతేగాని ఆ వారం రోజులు ఇక్కడే ఉండి అదే రకంగా ప్రాక్టీస్ చేస్తే ఎండలో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని అదేం లేదు. మీకు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్రికెట్ నుంచి స్విచ్ ఆఫ్ అయిపోవాలి, మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ మీరు కొత్త మ్యాచ్ స్టార్ట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. స్విచ్ ఆఫ్ పీరియడ్ అనేది అన్వైండ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్, ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు. నితీష్ కుమార్ లాస్ట్ ఇయర్ సీజన్ అద్భుతంగా ఆడాడు, టీం ఫైనల్ కి తీసుకెళ్లాడు. తర్వాత ఇండియన్ టీమ్ లో వచ్చాడు, ఇండియన్ టీమ్ లో పర్ఫార్మ్ చేశాడు. నాట్ ఓన్లీ T20 ఫార్మాట్ లోనే కాదు, టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కూడా షైన్ అయ్యాడు. ప్రాపర్ గా బౌలింగ్ కి యూటిలైజ్ చేయట్లేదు అనేది కూడా వింటున్నాము. లాస్ట్ సీజన్ లో కూడా బౌలింగ్ చేయలేదండి నితీష్ కుమార్ రెడ్డి. బౌలింగ్ చేయడం అనేది, ఆ బౌలింగ్ కాదు ఇంపార్టెంట్ అక్కడ, అది కూడా అర్థం లేని పరిస్థితి. ఈజ్ నాట్ ఎ గ్రేట్ బౌలర్. బౌలింగ్ విషయంలో అతను ఈజ్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్, అదేం కాదు. బౌలింగ్ కాదు, బ్యాటింగ్ లో కూడా అతను ఫెయిల్ అయితే దాన్ని అనవసరంగా కామెంట్ చేయడం అనేది అర్థం లేని విషయం. సో అతను ఒక లో ఫేజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని నుంచి బయటపడతాడు అతను. అది మళ్ళీ ఇప్పుడు మన ఇంగ్లాండ్ టూర్ లో కూడా అతను ఖచ్చితంగా ఉంటాడు, ఇంగ్లాండ్ టూర్ లో కూడా ఉంటాడు. సో అతను మళ్ళీ ఫామ్ లోకి రావాలని కోరుకోవాలి, కానీ అతను అనవసరంగా అలాంటి ఒక యంగ్స్టర్ ని ట్రోల్ చేయడం అనేది ఏమాత్రం అర్థం లేని విషయం.